ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియో రాష్ట్రమంతా వ్యాపించాలని, అందరూ సహకరించి మీడియాని ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ పంపే విధంగా ప్రయత్నం చేయాలని వీడియో సందర్భంగా నా వాట్సాప్ వినియోగదారులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలతో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పేదలు టిట్కో ఇళ్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. సమాచార హక్కుల వేదిక 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగానే పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయం ముందు టిట్కో ఇళ్లు ప్రారంభించి పేదలకు అందించాలని డిమాండ్ చేసి ధర్నా చేసిన సమాచార హక్కుల వేదిక ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ తర్వాత 2020లో ఆంధ్రజ్యోతి కథనం టిట్కో ఇళ్ల పైన పరిశీలన చేయడం జరిగింది. అనంతరం పుత్తూరులో టీడీపీ నాయకులు కూడా టిట్కో ఇళ్ల సముదాయాలు ఇక్కడ ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నా. టిట్కో ఇళ్లు సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం బయలుదేరుతుంది. పేదలు మరింత సహనం కోల్పోయారు, ఇంకా వేచి చూడరని ఈ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నా. టిట్కో ఇళ్లను వెంటనే ప్రారంభించాలని సమాచార హక్కుల వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో వందలాది మంది దాదాపు డబ్బులు చెల్లించి లక్షలాది రూపాయలు చెల్లించి 7 సంవత్సరాలుగా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారన్న విషయాన్ని నేను సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. మరి 2024లో 8వ నెలలో ఈనాడు దినపత్రిక టిట్కో ఇళ్లకు మంచి రోజులని రాయబడింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడిచింది. 1.5 సంవత్సరంలో టిట్కో ఇళ్లు ప్రారంభించడానికి సమయం సాలదా, సరిపోలేదా అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తులో ఈ టిట్కో ఇళ్ల పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం టిట్కో ఇళ్లు వినియోగించుకునే పేదల పైన ఉందన్న విషయాన్ని గ్రహించి ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తున్నా. ఈ వీడియో రాష్ట్రమంతా తిరగాలి, పేదల సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక